ఫ్రెండ్ చాలా రోజులు అవుతుంది దీని గురించి మాట్లాడుకొని ఇవాళ మాట్లాడేటటువంటి ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ అయితే మన అల్లు అర్జున్ అయితే మనకిచ్చిందనమాట. చాలా సినిమాలు అయిపోయినాయి. లైక్ పెద్ది గురించి గ్లిమ్ చూసాం, సాంగ్ విన్నాం, అయిపోయింది. పెద్ది మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, హైలో ఉన్నాయి అనమాట. అది ఓకే. అండ్ వారణాసి దాని గురించి కూడా అప్డేట్ వచ్చేసింది అనమాట. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్యాన్ ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నటువంటి 27/6 అట్లీ గారు 6వ సినిమా, అల్లు అర్జున్ అన్న 22వ సినిమా, ఇంత మటుకే ఏ విధమైనటువంటి అప్డేట్ రాలా. షూటింగ్ స్టార్ట్ అయింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. సో ఏమన్నా అప్డేట్ వస్తుందా, ఏమన్నా సాంగ్ రిలీజ్ చేస్తారా, ఏమన్నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా, ఏం రిలీజ్ చేస్తారా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట. దాని నుంచి ఒక సూపర్ అప్డేట్తో అయితే మీ ముందుకైతే నేను రావడం జరిగిందనమాట. ఈ అప్డేట్ చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు. పెద్ద సినిమాకే మరియు ఈ AA22 మన అల్లు అర్జున్ అట్టి సినిమాకి ఏమన్నా పోటీ ఉందా అని చెప్పి కూడా మీరు అనుకుంటారనమాట. నాది గ్యారంటీ. సో వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సినిమా మీద మోస్ట్ హైప్ ఉంది, మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్లీ గారు కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్నిసార్లు ట్వీట్ చేస్తూ ఏం చెప్పిందంటే, ముంబైలో మ్యాక్సిమం షూటింగ్ అయితే ఫినిష్ చేస్తాను, మాకు కావాల్సినటువంటి ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ, కానీ కొంత అయితే దొరకట్లా. దీనికోసం హాలీవుడ్ దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. హాలీవుడ్ మన అవతార్, మన స్పైడర్ మ్యాన్ ఇవి తీశారు కదా, వాళ్ళ స్టూడియోకి వెళ్ళి కొన్ని షార్ట్స్ డిజైన్ చేసుకొని రావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి అట్లీ గారు రీసెంట్గా చెప్తుంటే, లైక్ తమిళ్ పేజెస్లో వైరల్ అవుతుంటే నేనైతే విన్నాను అనమాట. అర్థం చేసుకోండి, ఇది స్కేల్ మార్చేటటువంటి సినిమా. ఆల్రెడీ దీపికా పదుకునే హస్బెండ్ కూడా సిట్స్కి వెళ్ళిందంట. జస్ట్ ఒక 3 minutes షార్ట్ చూసిందంట. అది ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేటటువంటిది. అంతా కూడా అసలు చూస్తుండిపోతారు, అలా ఆలోచించిన డైరెక్టర్ ఎలా తీశారు సినిమా అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే ఇంత మట్టికే అలాంటి సినిమా రాలేదు, అలాంటి ప్రయోగం ఎవరు కూడా చేయలేదు అని చెప్పి తనైతే తెలియజేసాను అనమాట. తను చెప్పిన తర్వాత, అట్లీ చెప్పిన తర్వాత నాకైతే మైండ్ పోయింది. అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, కావాలని చెప్పి హైప్ ఇస్తున్నారు, ఆ సినిమాకి అంత ఉందా? ఎందుకంటే అట్లీ చూసుకున్నట్లయితే మిక్స్డ్ ఫ్రూట్ అన్ని సినిమాలు కలిపి కొడతారు అనమాట. పాపం ఆ విషయం నార్త్ వాళ్ళకి తెలియదు, తెలియక ఆ జవాన్ని అంత తిట్టి చేశారు. ఇది నేను హానెస్ట్లీ చెప్తా, ఎవరితోనైనా ఆర్గ్యూ చేయడానికి రెడీగా ఉంటా. ఎందుకంటే సినిమాలన్నీ కూడా మిక్సింగ్ చేస్తే జవాన్లు అయితే చూపించిండు. చాలా సినిమాలు ఉన్నాయి. సో వాళ్ళకి హైప్ ఉండొచ్చు, కానీ మనకెందుకు వీళ్ళు ఎంత హైప్ ఇస్తున్నారు అని చెప్పిన తర్వాత అల్లు అర్జున్ అన్న ఉన్న కాన్ఫిడెన్స్ చూసినా కానీ నాకైతే వేరే అనిపించింది. రీసెంట్గా ఒక లుక్ రిలీజ్ చేసిండు హెయిర్ స్టైల్తో, బిగినింగ్ ఎంతో చెప్పి ఒక క్యాప్షన్ పెట్టింది అనమాట. అదైతే వేరే నిజంగా ఆ లుక్లో అల్లు అర్జున్ అన్న చూస్తుంటే వాము అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇంకో హీరోయిన్ కోసం కూడా అప్పుడు వచ్చారంట. దీపికా పదుకునే ఉంది, జస్ట్ 20 minutes 30 minutes తనైతే సినిమాలో కనపడింది. దాని తర్వాత ఇంకో హీరోయిన్ కోసం కూడా అట్టి ఎదురు చూస్తున్నట్ట. ఇంకో హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందంట. విలన్గా కూడా ఒక హాలీవుడ్ యాక్టర్ని పెట్టబోతున్నారు అని చెప్పి ఇంకా గట్టి వార్తలు అనమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్ అన్న రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో ఒక ఎత్తు. అందులో ఏంటంటే థ్రెడ్మిల్ మీద పరిగెడుతుంటూ వర్కౌట్ చేస్తుంటూ, వర్కౌట్లో మనకు చూపించగానే అన్న స్క్రీన్ సేవర్ లైక్ వాల్ పేపర్ని అయితే మనకు చూపించిన అనమాట. ఇక దాంతో సోషల్ మీడియా తగలబడింది. ఏదైనా ఫస్ట్ లుక్ వస్తే తగలబడింది, ఏదైనా సాంగ్ వస్తే తగలబడింది. కానీ అల్లు అర్జున్ అన్న వర్కౌట్ వీడియోలో జస్ట్ వాల్ పేపర్ చూపించినందుకే ఆల్మోస్ట్ సోషల్ మీడియా అయితే షేక్ అయింది అనేటటువంటిది 100% వస్తాం. మరి అంతలా షేక్ అవడానికి ఆ వాల్ పేపర్లో ఏముంది, ఒక ఫోటో లేదు, జస్ట్ ఒక 4 లైన్లు ఉన్నాయి. ఆ లైన్లే సోషల్ మీడియాని అయితే తగలబెట్టే. ఆ లైన్లు ఏంది అనేటటువంటిది నేను మీకు చెప్తా చూడండి. మొట్టమొదటి ఏం పెట్టిందంటే, నో స్నాక్స్ అని పెట్టిండు. నో స్నాక్స్ ఓకే, ఇదేదో అంటే చిరుతిండ్లు తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు, ఈ పిజ్జా బర్గర్స్ ఇవేమీ తినకూడదు. అన్న ఏమంత ఫుడీ కాదు, అది మనందరికీ తెలుసు అనమాట. కానీ ఇక మీదట అవన్నీ కూడా బంద్ చేయాలి అని చెప్పి మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యేమో అని చెప్పి నేనైతే అనుకున్నా. ఓకే, ఇది పెద్ద విషయం కాదు. పైన చూసుకున్నట్టయితే నో షుగర్ అన్నాడు. రీసెంట్గా రాజమౌళి గారు మన బాహుబలి ఎపిక్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను షుగర్ బంద్ చేశాను. మీలో ఎవరికైనా షుగర్ బాగా అలవాటు ఉంటే దాన్ని బంద్ చేయండి. షుగర్ అనేటటువంటిది ఆల్కహాల్ కన్నా డేంజర్. ఆల్కహాల్ అన్న ఒకరోజు గట్టి తాగినట్టు చికా పుట్టేది, వద్దున అనిపించదు. కానీ షుగర్ అనేటటువంటిది తెలియకుండానే మనల్ని మనం నాశనం చేస్తాం. అదొక విషయం అనమాట. మ్యాక్సిమం షుగర్ని అయితే అవాయిడ్ చేశాయంటే, సో అదే పెట్టిండు. నో షుగర్ పెట్టిండు, నో స్నాక్స్ పెట్టిండు. ఎంతవరకు ఓకే, నో సోడా అని కూడా పెట్టిండు. సోడా అనేటటువంటిది చాలా కామన్ థింగ్. అది ప్లెయిన్ సోడా ఉంటుంది అనమాట, అది తాగొచ్చు. అది కూడా తాగడంట. అసలు సోడా తినడు, సోడా తాగడు, మన స్నాక్స్ తినడు, షుగర్ తినడు. ఎందుకు ఇంత డెడికేషన్ పెట్టబోతుండు అని చెప్పి నేనైతే ఆలోచించాను అనమాట. హీరో కదా, ఆ మాత్రం కామన్, ఆ మాత్రం వర్కౌట్ చేయడం కామన్, ఈ విధంగా తను డెడికేషన్ పెట్టడం కామన్ అనేటటువంటిది మనందరికీ తెలుసు. అండ్ పైన చూసుకున్నట్లయితే ఇది చూశాక నా దెమ్మ అయితే తిరిగిపోయింది. 2026 ఇదే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2026 మార్చి 20న అంచెపు ఒకటి పెట్టిండు భయ్యా. వీటన్నిటికన్నా నో షుగర్, నో స్నాక్, నో సోడా పైన మీరు చూసుకున్నట్లయితే 2026 మార్చి 27వ తారీఖు అని చెప్పి పెట్టిండు. ఇది చూసిన తర్వాత ఫీజులు ఎగిరిపోయినాయి నాకైతే. ఎందుకు ఎగిరిపోయినాయి, ఏముంది బ్రో అందులో ఎగిరిపోవడానికి? సినిమా రిలీజ్ అవుతుందేమో, ఎంత ఉంది భయ్యా, 3 నెలలు ఉంది. 3 నెలల్లోనే సినిమా ఏమైనా రిలీజ్ చేస్తాడేమో అని చెప్పి నువ్వు అనుకోవచ్చుగా. అసలు అదే అక్కడికే వస్తాను, ఆ పాయింట్కి వస్తాను. మీకైతే షాక్ అవుతుంది అనమాట. ఈ 2026 మార్చి 27 చూసుకున్నట్లయితే పెద్ద సినిమా రిలీజ్ ఉంది.
అర్థమైందా మీకు? పెద్ద సినిమా ఆ రోజు రిలీజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్గా ఎప్పుడో కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మరి పెద్ద సినిమాకి ఏమన్నా కాంపిటీషన్గా బాయి దిగుతుందా అనేటటువంటి డౌట్ వచ్చింది నాకు. నిజంగా అసలు ఫీజులు ఎగిరిపోయినాయి. వామ్మో ఇది ఎక్కడ వస్తున్నాం అన్న, మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నేను ఫుల్ హేట్ చేశారు. మొన్న మీరు కలిసిన తర్వాత ఓకే అందరూ ఒకటి అయ్యారా, అంతా ఓకేరా అనిపించింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా హేట్ చేశారు. రామ్ చరణ్ అన్ఫాలో కొట్టడం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూస్తాం. ఓకే ఇంక అంత అయిపోయిందని, అంత కూల్ రా బాయ్ కూడా మనవరేరా అని చెప్పి అభిమానులు కూడా అనుకున్నారు అయిపోయింది. కానీ ఎగ్జాక్ట్లీ ఆ పెద్ద రిలీజ్ డేటు ఎందుకు ఆయన వాల్ పేపర్ మీద పెట్టుకుంటే, అది రామ్ చరణ్ పెట్టుకుంటే పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ అల్లు అర్జున్ పెట్టుకునేసరికి చాలామందికి డౌట్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ కింద చూసుకున్నట్లయితే అయాన్ అని వాళ్ళ కొడుకు పేరు కూడా పెట్టిండు. ఇక్కడ నా బ్రెయిన్లో అయితే చాలా ట్రిగర్ అయ్యాయి అనమాట. సో ఆ రోజు ఏమన్నా సినిమా రిలీజ్ చేస్తుంట, ఏదో ఫస్ట్ లుక్ వస్తుంది, ఏమో టీజర్ వస్తుంటే ట్రయల్ వస్తుంటే దానికోసం వాల్ పేపర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదా అయాన్ ఏమన్నా హీరోగా దింపుతుంటా, తను కొనుక్కున్నాడు కదా, తెలుసు కదా మన ప్రభాస్ అన్న యూత్ ప్రెసిడెంట్, ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, తను ఏమన్నా దింపుతుండా అనేటటువంటి డౌట్ వచ్చింది. మరి తను కానీ మార్చి 27న ఫిక్స్ అయ్యి వచ్చుంటే పెద్ద సంగతి ఏంట్రా అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే అడిగినా కదా ఫ్రెండ్స్. సో దీన్ని ఎలా తీసుకోవాలనేటటువంటి మీరే ఆలోచించని, నాకు తెలిసి అప్పటిదాకా బంద్ చేద్దాం అనుకుంటానేమో అని చెప్పి అనుకుంటున్నా. షుగర్ని, స్నాక్స్ని, సోడాని ఈ 3 నెలల దాకా మొత్తం బంద్ చేసి కఠోరమైనటువంటి డైట్లో ఉండి ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన ఏదైనా స్పెషల్ ఉందేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. దానికోసమే తను ఇంత కఠోరంగా కష్టపడతానేమో అని చెప్పి మళ్ళీ అనుకుంటున్నా. హార్డ్ వర్క్ బై నేచర్ అనమాట. మళ్ళీ చెప్తానా, అప్పుడు ఎన్టీఆర్ అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తానా, అల్లు అర్జున్ లేపినటువంటి సినిమాలు ఉన్నాయి కానీ అల్లు అర్జున్ని లేపిన సినిమాల్లో పుష్ప మొత్తం అల్లు అర్జున్ మేనరిజం తప్ప ఏముండదు. 1 ఓకే 2లో అయితే మ్యాక్సిమం బాగా తన భుజాల మీద వేసుకొని సినిమాని అలా ముందుకు తీసుకెళ్ళిన అనేటటువంటి వాస్తవం. అదేవిధంగా ఈ అట్లీ సినిమాను కూడా అలా లేపుతుడేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సినిమాకి ఆల్మోస్ట్ 800 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంట. 800 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే ఈజీగా డే 1 400 కోట్లు వసూలు చేయాలి. ఓవరాల్గా సినిమా 2000 కోట్లు వసూలు చేయాలి, అది వాళ్ళ టార్గెట్. సో ఇంత వసూలు చేస్తుందా లేదా, అసలు బాయ్ ఎంత స్ట్రిక్ట్గా కష్టపడాల్సిన అవసరం ఏంది, బాయ్ బల్క్గానే బాగుంటాడు, గడ్డం ఉంటేనే బాగుంటుంది అని చెప్పి మనమైతే అనుకునేది. కానీ ఈ సినిమాలో చూసుకున్నట్లయితే క్లీన్ షేవ్తో కనపడుతుందంట. ఇదంతా కూడా అంటే వేరే లెవెల్గా ఒక సైంటిస్ట్ అంటున్నారు కొంతమంది, ఒక టైం ట్రావెల్ సినిమా అంటున్నారు, ఇంకో ఏదో మనకి కొత్తగా అట్లీ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా మాట్లాడాలి కానీ చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నిటి గురించి నేను మీకైతే ముందు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా అసలు అల్లు అర్జున్ అన్న వాల్ పేపర్ ఏమై ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కాక మీరేదైనా కొత్త విషయాలు కనిపెట్టి బ్రేక్ డౌన్ చేసి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఇది నేను కనిపెట్టిన బ్రో, లేదా కింద కామెంట్ చేయండి, ఇది బ్రో ఆ వాల్ పేపర్ అనుకున్నటువంటి అసలు మేట. ఈ విధంగా తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తుండేమో, లేదా సినిమా రిలీజ్ అవుతుందేమో, లేదా పెద్దకి కాంపిటీషన్ ఇస్తుందేమో, పెద్ద రిలీజ్ రేట్ తన వాల్ పేపర్లో పెట్టుకోవడం ఏందని చెప్పి ఎవరైనా కరెక్ట్గా డీకోడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీ పేరు పెట్టి ఇంకో వీడియో చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫైనల్ క్లారిటీ. సో దీనిపై మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఆల్రెడీ మన వారణాసి సినిమాని బాయ్కాట్ అని చెప్పి కొంతమంది అయితే ట్రైన్ చేస్తున్నారు. ఆల్రెడీ కంప్లీట్ కూడా ఇచ్చారంట. దాని గురించి ఒక వీడియో చేస్తా, డెఫినెట్లీ వెళ్ళండి, అది కూడా చూడండి, మీకైతే మంచి క్లారిటీ వచ్చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. అండ్ ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత